వ్యక్తిత్వ హననం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు. గతంలోనూ ఫేక్ క్లిప్పింగ్లతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. ఇప్పుడు శంకర్పై మరోసారి అక్రమ కేసు. ఎట్లా అంటే ఇంకా వాళ్ళ ఇష్టారాజ్యం, ఇక వాళ్ళకున్న ఎట్లా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ లెటర్ హెడ్ల మీదనే వెళ్తున్నాయి అన్ని కంప్లైంట్లు. వేరే వాళ్ళు కూడా కాదు, వీళ్ళే రాస్తారు. సేమ్ స్క్రిప్ట్, కంప్లైంట్ ఒకటి పేరు మారుతుంది అంతే. సేమ్ స్క్రిప్ట్ ఉంటుంది, పంపించేస్తారు, వాళ్ళు కేసు పెడతారు. అది నిజమైన అబద్ధమైన ఏదైనా కానీ కేసు పెట్టారు. దరిద్రం ఏంటి అంటే కామన్గా మీడియాకి లీకులు వస్తూ ఉంటాయి. అధికార వర్గాల నుంచి కావచ్చు, లీడర్ల పక్కనున్న వాళ్ళే లీకులు ఇస్తారు. మీడియాతో చాలామంది సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు ఏదో ఒక విషయం చెప్తానే ఉంటారు. అట్లా కొన్ని లీకులు వస్తాయి. తుమ్మల నాగేశ్వరరావు గారి విషయంలో ఒక వార్త వచ్చింది బయటికి. ఈ రైతు బంధు విషయంలో జరుగుతున్న ఆలస్యం కావచ్చు, రుణమాఫీ విషయంలో జరుగుతున్న గందరగోళం, రైతుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇట్లా ఇవన్నీ గందరగోళాలు, దానికి నిధులు ఇవ్వక రైతుల నుంచి వ్యతిరేకత, ఎక్కడికి పోయినా నిలదీస్తూ ఉన్నారు ఆయనను. ఇదంతా చూసి ఆయన ఒకరోజు మామూలుగా మాట్లాడితే అక్కడ కేబినెట్లోనూ అక్కడ కూర్చున్నప్పుడు ఏం తలకాయ నొప్పి ఇది, నేను పోతా, నాకు ఈ మంత్రి పదవి వద్దు అని అన్నారంట. ఈ విషయం మనకు ఒక వ్యక్తి చెప్పిండు, మనకు మీడియాకున్న సోర్స్ ద్వారా మనకు తెలిసింది. మన సోర్స్ ద్వారా మనం వార్త రాసినాం పేపర్లో. ఇట్లా అంటున్నారట ఆయన, పలానా కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఇట్లా అన్నారట అని చెప్పేసి మనం వార్త రాసినాం. దాని మీద కేసు పెట్టిర్రు. ఇది మీడియాకి మినిమం రైట్. అది మీడియా రాస్తుంది. లోపల జరిగినాయన్నీ మీడియాకి ఏదో ఒక సోర్స్ ద్వారా వస్తాయి. ఆ సోర్స్ ద్వారా మీడియా రాస్తుంది. మన మీద మర్డర్లు, మన హత్యలు జరిగినాయని చెప్పి రాయలే కదా. లోపల ఇట్లా అన్నాడు ఆయన, ఇది మాట్లాడిండు, అది ఒక వ్యక్తి ద్వారా మనకు తెలిసింది, ఆ విషయాన్ని మనం రాసినాం. దాని మీద కూడా కేసు. అంటే ఏమి రాయొద్దు ఇక. వార్తలు ఏం చేస్తాం మరి? పేపర్ మొత్తం వైట్గా ప్రింట్ వేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంచెల్లి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా అందరి ఫోటోలు ప్రింట్ వేసి పేపర్లో రోజు అట్లనే పబ్లిష్ చేసేయమంటారు. ఇక వేరే వార్తలు ఏం రాయొద్దా? లేకపోతే ఓన్లీ మీరు ఏం తప్పు చేసినా చాలా అద్భుతంగా చేసిరు, ఇది గొప్ప పని, రైతుని అరెస్ట్ చేస్తే చాలా గొప్పగా అరెస్ట్ చేసారు, అరెస్ట్ చేయాలి, ఇట్లనే రైతుల కాళ్ళు ఇరగొట్టాలి, చేతులు ఇరగొట్టాలని అట్లా రాయమంటారు మరి? అంటే ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరించడం? అంటే రాష్ట్రమా ఇది? జైల్లో ఉన్న వాళ్ళని కూడా ఇట్లా ఏరు కావచ్చు. అంటే ఇంత నిర్బంధాలు ఇవన్నీ కూడా జైల్లో కూడా ఉండవు కావచ్చు. అంత నిర్బంధ పరిస్థితి. అంటే మీడియాకు ఉన్నటువంటి కనీస హక్కులను కూడా అది చేసుకుంటూ, కనీస హక్కులను కాలరాస్తూ, మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కాపాడాలి. పోలీసులు అయినంత మాత్రాన దాన్ని మేము తొక్కిపడేస్తాము, అది చేస్తామని చెప్పి చేయడానికి వీల్లేదు. పోలీసులే కాదు, జడ్జిలుగా ఉన్న వాళ్ళని కూడా దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత జడ్జీలుగా మన మీద ఉందని చెప్పి ఆ బెంచ్ మీద కూర్చొని జడ్జే చెప్పాడు. అది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీకి సంబంధించిన కేసులో. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒక ఇష్యూలో కోర్టుకు పోతే సుప్రీంకోర్టు అక్కడ చెప్పింది క్లియర్గా, భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో ఇట్లా చేయొద్దు, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీకి రిలీఫ్ ఇచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది, ఆయన మీద కేసు కొట్టేసింది. కానీ ఇక్కడ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే భావ ప్రకటన స్వేచ్ఛను దొక్కేసుకుంటూ ఇట్లా కేసులు పెట్టుకుంటా, ఇట్లా అరెస్ట్ చేసుకుంటా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా చూపిస్తాను నేను ఎంత దారుణంగా ఉంటుందంటే పరిస్థితి. మనం ఏం చేసినాం? ఫస్ట్ రైతు బంధు వస్తలేదు, రైతులు ఫోన్ల మీద ఫోన్లు, మనకి రైతు బంధు వస్తలేదు, గవర్నమెంట్ ఇస్తామన్నది, ఆ రైతు బంధు ఏమైంది, అడగండి అని చేస్తే మనం కొన్ని వార్తలు రాసినాం, ఆ ప్రజల అభిప్రాయాన్ని పబ్లిష్ చేసినాం. బెదిరింపు కాల్స్ స్టార్ట్ అయిపోయినాయి 2020, అంటే వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినాక ఒక నెల 2 నెలలకి, జనవరి ఆ టైంలో, డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. జనవరి టైంలో వీళ్ళు ఏంది రాగానే ఇస్తామన్నారు, మరి ఏది ఎలక్షన్ అప్పుడు ఆపేసిర్రు, వీళ్ళు లెటర్ ఇచ్చి ఆపేసిర్రు, మరి ఏది ఇంకా వస్తలేదు ఆడితే మనం క్వశ్చన్ చేసినాం. దాని మీద లైవ్ పెట్టి డైరెక్ట్ రైతుల అభిప్రాయం చెప్పినాం, మన అభిప్రాయం కూడా చెప్పాలి. రైతులకు ఫోన్లు తీసుకొని రైతులతో అభిప్రాయం చెప్పించినాం. అప్పుడు బెదిరింపు కాల్స్ వస్తాయి. ఇంకా ఇక్కడ నుంచి కాదు, ఆంధ్ర నుంచి వస్తాయి. టీడీపీ బ్యాచ్లు ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మనల్ని బెదిరిస్తాయి. అక్కడ అయిపోయింది. మనం అట్లానే క్వశ్చన్ చేస్తూ పోయినాం. కొడంగల్లో అసైన్డ్ ల్యాండ్స్, ఎవరైతే ఇందిరాగాంధీ టైంలో వచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ని ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి లాక్కుంటుంది. ఏవో బిల్డింగ్లు అవి కడతామని చెప్పి వెనక్కి లాక్కుంటుందని అక్కడ బాధితులు, మాకు ఉన్నదే ఇది ఒక్కటి ఆస్తి, మేము దళితులు, మాకు వేరే భూములు లేవు, ఉన్నదే కొద్దిగా భూమి మాది, పక్కన 100 ఎకరాలు రెడ్లవి వాళ్ళవి వీళ్ళవి ఉన్నాయి,
అవి తీసుకోకుండా ఓన్లీ మా అసైన్డ్ భూముల మీద పడుతున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు వస్తే ఆ గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం మనం. అది చేసిన 2-3 రోజులకే శంకర్ మీద అటాక్ అయింది. ఆఫీస్ ముందే అటాక్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు, వాటిని మార్ఫింగ్లు చేసి ఫేకులు తయారు చేసి ఇదేదో కావాల్సుకుని ఈయనేదో అమ్మాయిలను ఏదో అన్నాడని చెప్పి పెట్టి అప్పుడు ఆ సినిమా నడిపించారు. స్టిల్ ఇప్పటికి కూడా అదే క్లిప్పింగ్లు తిప్పుతూ ఉన్నారు. కానీ వాస్తవం ఏందో అదే రోజు సాయంత్రానికి మనం క్లియర్గా వీడియోలతో సహా ఎక్స్ప్లెయిన్ చేసినాం. వాళ్ళు ఎంత ప్లాన్డ్గా వచ్చిర్రు, ఎట్లా అక్కడ చుట్టూ తిరిగిర్రు, ఎట్లా రెక్కీ చేసిర్రు, ఒక 2 వ్యక్తులు వాళ్ళ స్కూటీ మీద తీసుకొచ్చి అక్కడ దింపడం, ఆ తర్వాత వాళ్ళని మనం వాళ్ళు మన కార్ వెనకాల వాళ్ళు రావడం, ఇవన్నీ కూడా క్లియర్గా అక్కడ మనం వీడియోలతో సహా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసినాం.